హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనమైతే హలో నమస్తే అండి. ఈరోజు మనం ఫిష్ కర్రీని మన ఛానల్లో మనమైతే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఫిష్ కర్రీలు మనం చాలా చేసుకుంటూ ఉంటాం కదా, ఎన్నో రకాల ఫిష్ కర్రీలు మనమైతే ప్రిపేర్ చేసుకొని చూసుకుంటూ ఉన్నాము ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఫిష్ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. ఇదిగోండి చూడండి, ఫిష్ ముక్కలు తీసుకున్నాను. ఈ 1 కేజీన్నర 2 కేజీస్ వరకు అయితే ఉంటాయండి. మంచి చేప, ఏదో శీలవతో గర్భవతో ఏదో అంటారు కదా, అటువంటి చేప అనమాట. ఈ చేపలో అయితే నేను ఒక 5 టేబుల్స్ 6 టేబుల్ వరకు కారం వేసానండి. దాంట్లో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసాను, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఈ విధంగా సాల్ట్ కూడా ఒకటి వేసుకొని మనం తగినంత, మీరు ఎంత తింటే అంత వేసుకొని దాన్ని అయితే మనం బాగా నేనైతే కలిపి దాన్ని ఒక 1 అవర్ వరకు కూడా పక్కన పెట్టించానండి. ఎందుకు 1 అవర్ పెట్టాను అంటే, పని ఉండి బయటకు వెళ్ళాను, అందువల్ల వచ్చేటికి 1 అవర్ పట్టింది కాబట్టి 1 అవర్ పెట్టాను, లేకపోతే హాఫ్ అన్ అవర్ పెడతాను. ఇంట్లో ఉంటే మనకు ఆరాటం కదా, ఎప్పుడు పని అయిపోవాలా అని, కాబట్టి నేనైతే హాఫ్ అన్ అవర్ అట్లా పెడతాను ఇంట్లో ఉంటే. ఇప్పుడైతే తప్పనిసరిగా 1 అవర్ అయితే నేను మ్యాగ్నెట్ చేసి అయితే పక్కన పెట్టుకొని ఈ విధంగా కర్రీని, చేపల కర్రీని టేస్టీగా నిజంగా ఒకటే చెప్తున్నానండి, ఈ రకంగా మీరు చేసుకోండి, అద్భుతమైన చేపల కూర అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు చేపలను మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. అది ఎలా మ్యాగ్నెట్ చేసి పెట్టాను అనేది మీకు నేనైతే చూపిస్తున్నాను. చూసారు కదా, బాగా క్లీన్ చేశాను. దీంట్లో నిమ్మకాయ పిండుతాను నేను, సాల్ట్ వేసి వాష్ చేస్తాను అనమాట. తెల్లగా ముక్కలు వస్తాయి. ఆ ముక్కల్లో పసుపు వేసుకున్నాను, ఒక పావు స్పూన్ వరకే. సాల్ట్ వచ్చేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. అది సాల్ట్ చూసి వేసుకోండి, సాల్ట్ అనేది. తర్వాత మనం పులుసు అయితే మనం పులుసులో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అందువల్ల నేనైతే చూసి వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు ప్రస్తుతానికైతే సాల్ట్ వేసాను అనమాట. కారం వచ్చి మనకు కారం ఎక్కువ పడుతుందండి. కారం చేపల కూరలు ఎప్పుడు కూడా కారము, ఉప్పు, చింతపండు పులుసు మంచిగా ఉండాలండి. సమానంగా ఉన్నట్లయితేనే అవి మనకి చాలా తినడానికి చేపల కూర అనేది టేస్ట్ కనిపిస్తుంది మీకు. మనం ఏ విధంగా చేసామనేది కానీ టేస్ట్ ఎలా వచ్చింది అనేది ముఖ్యం కాబట్టి. ఇప్పుడు నేను ఒక 6 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకున్నానండి. అంటే ఒక 2 కేజీస్ ముక్కలు ఉంటాయి ఇవి. 2 కేజీస్ ముక్కలకు గాను ఒక 6 వేసుకున్నాను. ఇంకా సరిపోలేదనుకోండి, నేను లాస్ట్లో వేస్తాను, సాల్ట్ వేస్తాను, కారం కూడా వేస్తాను అన్నమాట. మీరు కూడా అలా టేస్ట్ చూసి వేసుకోండి. ఇది ధనియాల పొడి ఇప్పుడు నేను వేసింది, అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది జీలకర్ర పొడి, దీంట్లో మెంతి పొడి కూడా యాడ్ చేస్తుందండి. ఆ రెండు కలిపి 1 స్పూన్ వరకు వేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు సాల్టు ఇంకా ఏమైనా సరిపోలేదు కాబట్టి నేను కొంచెం కలుపుతున్నాను అనమాట. నాకు 2 టేబుల్ స్పూన్ సరిపోలేదన్నమాట. లేదు ఇంకా పులుసులో కావాలంటే కూడా వేసుకుంటాను. ఇట్లా శుభ్రంగా మనం ముక్కల్ని మర్దన చేసినట్టు కలిపి, చెప్పాను కదా 1 అవర్ పెట్టానని. చింతపండు కూడా నానేసానండి ముందే. ఇది ఎప్పుడు కలిపానో అప్పుడే చింతపండు నానేసాను. అందుకంటే మనం ఈజీగా పిండుకోవచ్చు అనమాట. నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి చేపలు, మనం నానిపోయిన 1 అవర్ ఉన్న చేపలు, 2 ఉల్లిపాయలు, అల్లం ముక్క ఆ మాత్రం. అల్లం ముక్క ఎక్కువ తీసుకోవద్దండి ఎప్పుడు చేపల కూరలో, మీరు తక్కువ తీసుకోండి. ఇదిగోండి, ఇది మెంతు పొడి అనమాట. అది మెంతు పొడి, జీలకర్ర పొడి కలిపింది. అవసరమైతే వేస్తానండి, ఎందుకంటే ముందు మనం కొంచెం వేసాము, ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకుందాం ఉల్లిపాయతో సహా. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇదిగోండి ఈ ప్లేట్లో ఉన్నాయని దీంట్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. ఆ పొడి తెప్పించి ఆల్రెడీ పొడి అయింది కాబట్టి. ఇప్పుడైతే మనం ఏ గిన్నెలో, ఇది చేపల కూర గిన్నె అండి, చేపల కూర చేసుకునే గిన్నె. మనం దీంట్లో చేపల కూర చేసామనుకోండి, ఒక్క ముక్క కూడా మీకు అసలు ఇరక్కుండా చక్కగా ఎట్లా వేసింది అలాగే ఉంటుంది. నూనె వేడైన తర్వాత మీకు చూపించిన ప్లేట్లో ఉన్న వస్తువులన్నీ, దాంట్లో ఉన్న పదార్థాలన్నీ ఇలా మిక్స్ చేసి ఉల్లిపాయతో సహా నేను ఇప్పుడైతే దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఏంటి పదార్థాలు అంటే మాత్రం అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, అంతేనండి. ఉల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క కూడా వేసానండి. ఇట్లా ఇవన్నీ కలిపేసేసి చక్కగా ఇలా వేయించేస్తున్నాను. మనకి బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదండి చేపల కూరకి మసాలాలు. మనకి చికెన్కి ఆటలకైతే, మటన్కి వేగాలి, కానీ చేపల కూరలకు పెద్దగా ఎర్రగా వేగాల్సిన అవసరమే ఉండదు. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకోండి, కరివేపాకు ఒక 2 గుప్పులు వేసుకోండి, టమాటాలు తీసుకురా 3 టమాటాలు తీసుకోండి, దాన్ని మిక్సీ బట్టి ప్యూరీ లాగా వేయండి, ముక్కలు వేయకండి. ఇదిగోండి, ప్యూరీ చేసి వేయండి. ఇదిగోండి, మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది బాగా పిసికైతే పక్కన పెట్టుకోండి, పోసుకోవటం రెడీగా. చింతపండు బాగా నానింది అనుకోండి, ఈజీగా మనమైతే ఇలా పిసికేయచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు అవి అయితే వేగుతున్నాయి కదా, చక్కగా
వేగే దాంట్లో టమాటా ప్యూరీ మనం చేసుకున్న టమాటా ప్యూరీ కూడా దాంట్లో అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని కొంచెం అలా వేగించండి. దీన్ని కూడా బీభత్సంగా వేయించాల్సిన అవసరం లేదు. ఇట్లా టమాటా ప్యూరీ కూడా వేసిన తర్వాత మనం చేసి కొట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పక్కన పెట్టుకోండి. పిండి ముక్కలు ఉన్నాయి కదా, ఇగో మనం కలిపి పెట్టుకున్న ముక్కలు ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఏ ముక్క కావాలో, పొట్ట ముక్కలు కావాలో, ఏ ముక్కలు కావాలో వేసేసుకోండి. మీరు ఫ్రైకి ఏమైనా కావాలంటే తీసి పక్కన పెట్టుకోండి. ఇవ్వండి ఇట్లా మొత్తం ముక్కలన్నీ పెట్టుకోండి. ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే పోయండి. చక్కగా చింతపండు పులుసు పోసేసి పిసికేసి చిక్కటి పులుసు మీరు ఫస్ట్ టైం అలా పోసేసేయండి. పోసేసి కూర ఉడికిన తర్వాత మళ్ళీ మనం పోసుకోవచ్చు. అంటే ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇంకొంచెం పోసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు వేసిన చిక్కటి పులుసు అన్ని మసాలాలు అన్నీ వెళ్ళి ముక్కలకు పట్టుకుంటాయండి. చూసారా, ఇప్పుడు అది కూడా పోసేసేయండి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ అలా ఉడకనివ్వండి. అంతేనండి, చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. మనకి హై ఫ్లేమ్లో అయిపోయింది, లో ఫ్లేమ్లో పెట్టాము. ఇప్పుడు ఈ సమయంలో కొత్తిమీర ఒక 2-3 గుప్పిళ్ళు తీసుకొని చక్కగా వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల వరకు. ఎగ్జాక్ట్లీ ఆ టైం సరిపోతుందండి. మీకు చేపల కూర ఎక్కువ ఉడికాల్సిన అవసరం లేదు. నేను పసుపు వేయటం మర్చిపోయానండి. ఫస్ట్ ఏదో ఒకటి మర్చిపోతాం మనం. పసుపు వేయటం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపల కూర ఎక్కువగా ఉడకకూడదండి. ఎందుకు ఉడకకూడదు? ఇక చూడండి ఏం చేస్తున్నారో చూడండి, చిన్న బెల్లం ముక్క వేస్తున్నారు. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మనకి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. దానివల్ల చిన్న బెల్లం ముక్క అయితే వేసాను అనమాట. ఇంకా మనకి 7 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, చేపల కూర రెడీ అయిపోయింది. మిగిలిన కొన్ని ముక్కలు ఉంటే నేను ఆ ముక్కలతో అయితే ఇలా ఫ్రై చేస్తున్నానండి. చూసారు కదా, ఇట్లా ఫ్రై చేసుకుంటాను నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుంటానండి నేను. ఇదిగోండి ఇప్పుడు మనకు చేపల కూర అయితే పైన అలా నూనె తేలింది అంటే మనకు చేపల కూర రెడీ అయిపోయింది అని చెప్పి అనుకోవాలండి. చూసారా, లంచ్ ఈరోజు సండే లంచ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చేపలు కూడా వేగుతున్నాయి. పక్కన రైస్ కూడా కుక్కర్లో బ్రౌన్ రైస్ రెడీ అవుతుందండి. రెడీ అయిపోయింది మనకు చేపల కూర. చూసారా, పులుసు చూసారా. చేపల కూర వేడి మీద తింటే ఒక టేస్ట్, చల్లబడి తింటే ఒక టేస్ట్. నాకైతే వేడి మీద తింటే చాలా ఇష్టం కాబట్టి నేను వేడి మీదే తింటానండి. మీరు కూడా ట్రై చేయండి, వేడి మీద చాలా బాగుంటుంది. మనం ఇందాక 3 గుప్పులు కొత్తిమీర వేసాము, ఇప్పుడు ఇంకొక గుప్పుడు వేసేద్దామండి. ఎంత కొత్తిమీర వేస్తే మీకు అంత టేస్ట్గా ఉంటుందండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రానే దండించండి. అంతేనండి, మన చేపల కూర రెడీ అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ ఒక్కటి మనం స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదా, చేపల కూర ఎంత ఎమ్మీగా ఉందో. చక్కగా ఆయిల్ తేలి ఎందుకంటే ఫ్రై ముక్కలు కూడా రెడీ అయిపోయినాయి. మనమైతే తక్కువ నూనెతో అయితే ఈ ఫ్రై చేసుకున్నాం అనమాట. షాలో ఫ్రై లాగా తక్కువ నూనెతో అయితే నేను చేశానండి. ఇప్పుడు మనం చక్కగా ముక్కలు తీసి ప్లేట్లో పెట్టుకొని హాయిగా మనం లంచ్ అయితే తిందాము. చూసారు కదా, నేను ఎప్పుడు ఎన్ని ముక్కలు కావాలి అనుకుంటే ఆ సమయంలో 3 ముక్కలు వేయించుకుంటాను. అంతేగాని వేయించేసి పక్కన పెట్టుకొని పొద్దున్న సాయంత్రం రేపు తెల్లారి రాత్రికి అలా తిన్నాను నేను. ఫ్రెష్గా ఉండాలి. మీకు ఆయిల్ సరిపోతే ఇలా స్ప్రే చేసుకోండి. కొంచెం స్ప్రేతోనే మీకు చక్కగా రెడీ అవుతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి చేపల కూర. చూసారు కదా, సూపర్గా ఉండే ఎమ్మి చేపల కూర. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. చేపల కూరలో ఎన్నో రకాలుగా చేసుకుంటారుగా, ఈ రకం కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేడి అన్నంలో చేపల కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి నేనైతే నా లంచ్లో నేను చూసారా వేడి రైస్ వేసుకుంటున్నాను. దాంట్లో చేప తలకాయ, తోక ఇవన్నీ తినేది నేనేనండి. ఎందుకంటే మంచి అన్నీ కూడా నేను తింటాను. మనకి చేపల కూర ఎంత ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరు ఎంత చేపల కూర తిన్నా కూడా మీకు కొవ్వు పట్టిద్ది ఒంటికి అనుకోవటానికి లేదండి. మనం మటన్ అవి తిన్నప్పుడు కొంచెం భయపడాలి, కానీ ఈ చేప తింటే అస్సలు భయం లేదండి. ఆరోగ్యకరమైన చేపనైతే మీరు ఎన్ని రోజులు తిన్నా కూడా మీకు ఆరోగ్యమే తప్పించి అనారోగ్యం అయితే ఉండదు. చూసారు కదా, రెడీ అయిపోయింది అండి, తినేస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.